ప్రారంభంలో ఈ ప్రపంచం ఎంతో అందంగా ప్రశాంతంగా ఉండేది. పచ్చని అడవులు, ప్రవహించే నదులు, ఆనందంగా జీవించే జంతువులు ప్రపంచాన్ని అందంగా మార్చేవి. కాని కాలక్రమేణా ప్రజలు మంచితనాన్ని మరిచిపోయారు. అందరిలో దేవుని మాట విని మంచి మార్గంలో నడిచిన వ్యక్తి ఒక్క నోహ మాత్రమే. ఒక ప్రశాంతమైన రాత్రి నోహ ఆకాశాన్ని చూస్తూ ప్రార్థిస్తున్నప్పుడు దేవుని స్వరం వినిపించింది. నోహ, ఒక పెద్ద ఓడను నిర్మించు. త్వరలో మహాప్రళయం వస్తుంది. నీ కుటుంబాన్ని మరియు జంతువులను రక్షించు. నోహ దేవుని మాటను పూర్తిగా నమ్మాడు. మరుసటి రోజునుంచే తన కుమారులతో కలిసి భారీ కాలప ఓడ నిర్మాణం ప్రారంభించాడు. ఎండలో, వర్షంలో వారు ఎన్నో రోజుల పాటు కష్టపడి పనిచేశారు. గ్రామంలోని చాలామంది నోహను చూసి నవ్వుకున్నారు. కాని నోహ ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. కొన్ని రోజుల తర్వాత ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. ప్రపంచం నలుమూలల నుంచి జంతువులు జంటలుగా ఓడవైపు రావడం ప్రారంభించాయి. పెద్ద ఏనుగులు, చిన్న కుందేళ్లు, సింహాలు, జిరాఫీలు, గుర్రాలు, రంగురంగుల పక్షులు అన్నీ ప్రశాంతంగా ఓడలోకి ప్రవేశించాయి. అంతలో ఆకాశం నల్ల మేఘాలతో నిండిపోయింది. భారీ వర్షం ప్రారంభమైంది. ఉరుములో, మెరుపులతో భూమంతా నీటితో కప్పబడిపోయింది. కాని నోహ, అతని కుటుంబం మరియు జంతువులు ఓడలో సురక్షితంగా ఉన్నారు. రోజులు గడిచాయి. చివరకు వర్షం ఆగిపోయింది. మేఘాల వెనుక నుంచి సూర్యకాంతి వెలుపులు ప్రసరించాయి. ఓడ పచ్చని కొండల దగ్గర ఆగింది. ఒక్కొక్కటిగా జంతువులు బయటకు వచ్చాయి. పక్షులు ఆకాశంలో ఎగిరాయి. జంతువులు ఆనందంగా కొత్త ప్రపంచంలో తిరగసాగాయి. అప్పుడే ఆకాశంలో ఒక అద్భుతమైన ఇంద్రధనస్సు కనిపించింది. దేవుడు నోహతో మరియు ప్రపంచంతో ఒక వాగ్దానం చేశాడు. ప్రేమ, రక్షణ, ఆశ ఎప్పటికీ ఉండాలా అని. ఆ రోజు నుంచి ఇంద్రధనస్సు ఆశ మరియు శాంతికి ప్రతీకగా మారింది. ముగింపు.